మేడ్చల్లో 3 మున్సిపాలిటీల చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంకా మరికొన్ని జిల్లాల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గెలిచిన సభ్యుల్ని క్యాంపులకి తరలించాయి రాజకీయ పార్టీలు. ఏ పార్టీ వ్యూహం ఏంటి, క్యాంపులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, అందులో ఉన్న సభ్యులు ఎవరు, ఫోకస్ చేద్దాం. మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నాయి. రేపు చైర్మన్ ఎన్నిక జరిగేంత వరకు తమ అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలు కంటిన్యూ చేస్తున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉన్నారు. తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా చూసుకోవడానికి రాత్రి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో క్యాంపు పెట్టారు. తెల్లారేసరికి మరో రహస్య ప్రాంతానికి వాళ్ళని తీసుకెళ్లారు. ఇటు కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. మేడ్చల్లో ఏం జరుగుతోంది వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, క్యాంప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, రాత్రి షిఫ్ట్ చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతోంది. ఏంటి పరిస్థితి? క్యాంప్ పాలిటిక్స్ చాలా రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు పూర్తి ఎన్నిక ఉంటుంది కాబట్టి ఈ లోపుగా తమ అభ్యర్థులను కాపాడుకోవాలి, అలాగే హంగున్న ప్రాంతాలని తమ కైవసం చేసుకోవాలి. మెజారిటీ తక్కువ దగ్గర తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో చేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మూడుచింతలపల్లి, ఎల్లంపేట, ఆలియాబాద్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఇక్కడ మేడ్చల్ జిల్లా కాబట్టి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ రామోజీ ఫిలిం సిటీలో నిన్న రాత్రి వరకు కూడా ఈ ముగ్గురికి సంబంధించి ఈ మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేటకు సంబంధించిన క్యాంపును రామోజీ ఫిలిం సిటీలోని తారా హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా మూడుచింతలపల్లిలో 24 స్థానాలకు 10 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ను సంపాదించింది కాబట్టి అక్కడ టెన్షన్ లేదు. ఇక ఆలియాబాద్, ఎల్లంపేట చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎల్లంపేటలో 24 వార్డులు ఉంటే అందులో 12 వార్డులు బీఆర్ఎస్కి తగ్గితే కాంగ్రెస్కి 8, బీజేపీకి 4. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 13, కానీ ఇక్కడ కేవలం 12 మాత్రమే బీఆర్ఎస్కి ఉంది, 8 కాంగ్రెస్, బీజేపీ. ఇప్పుడు బీజేపీతో మంతనాలు సాగిస్తుంది బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే మల్లారెడ్డి ఇటు బీజేపీ లీడర్లతోని మంతనాలు జరుపుతున్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే తాజా నిబంధనల ప్రకారం ఎక్స్ అఫీషియో ఓటర్గా ఉన్న మల్లారెడ్డి ఓటు చెల్లదు కాబట్టి ఈ బీజేపీలో ఈటెల రాజేందర్తో మల్లారెడ్డి తన మంతనాలు జరుపుతున్నట్టుగా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఆలియాబాద్ మిషన్కి వస్తే ఆలియాబాద్లో 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. 20 మున్సిపాలిటీలో కాంగ్రెస్కి 8, టీఆర్ఎస్కి 7, బీజేపీకి 3, 1 బీఎస్పీ, 1 ఇండిపెండెంట్. 28 అంటే మ్యాజిక్ ఫిగర్ 11 రావాలి, కానీ కాంగ్రెస్కి 8 ఉన్నాయి, టీఆర్ఎస్కి 7 ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సాధించాలంటే 4 కావాలి, కాంగ్రెస్ సాధించాలంటే 3 కావాలి. ఇప్పుడు ఆ 3 అంటే 3 ఎక్కడి నుంచి తీసుకోవాలి? బీజేపీలో 3 ఉన్నారు, ఒక బీఎస్పీ ఉన్నారు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. సో ఇక ఎవరిని ఇప్పుడు కాంగ్రెస్ ట్రై చేస్తుంది, బీఆర్ఎస్ ట్రై చేస్తుంది కాబట్టి తమ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఇండిపెండెంట్ బీఎస్పీతో పాటు బీజేపీ అభ్యర్థులతో కూడా ఇటు బీఆర్ఎస్ మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఉన్న తారా హోటల్లో క్యాంపును ఏర్పాటు చేసిన మల్లారెడ్డి నిన్న మొత్తం కూడా ఇక్కడ తమ అభ్యర్థులతో 3 మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులతో ఇక్కడే ఉన్నారు. కానీ రాత్రే నిర్ణయం తీసుకొని తన క్యాంపును ఇక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిన్నటి వరకు ఇక్కడున్న ఎల్లంపేట, ఆలియాబాద్కు సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కడున్నారు అనేది మాత్రం చాలా అత్యంత గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు మ్యాజిక్ ఫిగర్ను సాధించాలంటే ఇద్దరికి అభ్యర్థులు అవసరం కాబట్టి ఇద్దరు పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్న అవుతుంది. ఒక్క సీటుతో తేడా ఉన్న ప్రదేశాలు కాబట్టి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థుల్ని చేజార్చుకోకుండా దాంతోపాటుగా కూడా అవసరమైతే ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళతో మంతనాలు జరపాలన్నా లేదంటే వాళ్ళ నుంచి తమ వైపు లాక్కునే ప్రయత్నాలన్నా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.